హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు ఎస్బీఐలో పర్మనెంట్ పోస్టులు అయితే వచ్చాయి. చాలా భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఈ పర్మనెంట్ పొజిషన్స్ ఏంటనేది మనం వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏ పోస్టులు ఏంటి, ఎక్కడ ఎగ్జామ్స్ ఏంటి, దీని ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనే పూర్తి విషయాలు అనేవి మీకు తెలుస్తాయి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఎస్బీఐ వెబ్సైట్ చూస్తున్నారు. ఎస్బీఐ వెబ్సైట్ లో కరెంట్ ఓపెనింగ్స్, ఇందులో ఫస్ట్ మీరు రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 9/5/2025 నుంచి 29/5/2025 వరకు డేట్ ఉంది. సో ఇదైతే అడ్వర్టైజ్మెంట్. సో ఈ అడ్వర్టైజ్మెంట్ ని మనం ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ రెండు వస్తాయి మీకు. డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్ లో ఉంది, అలాగే అప్లై ఆన్లైన్ అని ఉంది. సో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ చదువుదాం, ఎందుకంటే అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ పీడిఎఫ్ లో అయితే మనం ఓపెన్ చేసాం. సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్. సో ఫస్ట్ వచ్చేసి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్, సిబిఓ అంటారు దీన్ని. ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ వచ్చేసి 9 నుంచి స్టార్ట్ అయింది, 29 వరకు మనకు టైం ఉంది. కాల్ లెటర్స్ వచ్చేసి జూలైలో ఉండబోతుందని ఇక్కడ ఇచ్చారు, అలాగే ఆన్లైన్ టెస్ట్ కూడా జూలైలో ఉంటుందని ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ ఇచ్చారు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ for appointment as circle based officers in State Bank of India. The selected candidate shall be posted in the applied circles only. ఎక్కడైతే ఈ సర్కిల్స్ ఉంటాయో అక్కడ మిమ్మల్ని అపాయింట్మెంట్ చేస్తారని ఇచ్చారు ఇక్కడ. బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ దే fulfill the eligibility criteria for the post as on ద డేటా ఆఫ్ ఎలిజిబిలిటీ. సో ఈ డేట్ వరకు అంటే ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ వచ్చిందో వాళ్ళు ఇచ్చిన డేట్, కట్ ఆఫ్ డేట్స్, కట్ ఆఫ్ ఏజ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి అని అంటున్నారు. అలాగే ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీట్ ఓన్లీ వెన్ ఫీ ఈజ్ డిపాజిటెడ్. సో ఫీజు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడు అప్లికేషన్ కూడా కంప్లీట్ అయినట్టుగా అని చెప్తున్నారు. త్రూ ఆన్లైన్ బిఫోర్ డేట్. సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు చెక్ బ్యాంక్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉంటే చాలా కూడా మనకి నోటిఫికేషన్ వస్తూ ఉంటాయని ఇక్కడ ఫస్ట్ దీని గురించి ఇచ్చారు. ఇక ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ హూ ఆస్పైర్ టు జాయిన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ ఆఫీసర్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఇందులో బ్యాంక్ ఆఫీసర్ గా పనిచేయాలనుకుంటున్నారో, ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా, సెలక్షన్ ప్రొసీజర్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, పేమెంట్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీ, తర్వాత కాల్ లెటర్స్, ప్రాసెస్ అండ్ ప్యాటర్న్, ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్తున్నారు. ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. రిక్రూట్మెంట్ 4 ఫేసెస్ లో అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, స్క్రీనింగ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అదేంటి అనేది మనం పూర్తిగా ఇక్కడ చూద్దాం. ఇక్కడ సర్కిల్ వైజ్ ఇచ్చారు. ఇక్కడ సర్కిల్ అనగానే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, సర్కిల్ అంటే ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి. సర్కిల్ అనగానే మీకు ఒక సెంటర్ అన్నమాట. ఆ సెంటర్ లో మీకు జాబ్స్ ఇస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు అన్నాను కాబట్టి హైదరాబాద్ ఉంది. సో హైదరాబాద్ లో మనకి జాబ్స్ ఇవ్వచ్చు, అలా తెలుగు వాళ్ళ కోసం. సో ఇక్కడ మీరు సర్కిల్ చూస్తే సర్కిల్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ సర్కిల్ స్టేట్ వచ్చేసి గుజరాత్. గుజరాత్ లో దాద్రా నగర్ హవేలీ, దామన్ అండ్ డయ్యూ. సో అహ్మదాబాద్ సర్కిల్. ఇది గుజరాత్ లాంగ్వేజ్, గుజరాతీ ఉండాలి లాంగ్వేజ్ వచ్చేసి. తర్వాత ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారు డీటెయిల్ గా. సో ఎగ్జాంపుల్ మీకు ఎస్సీకి 36 ఉన్నాయి, ఎస్టీకి 18 ఉన్నాయి, ఓబీసీకి 64 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 24 ఉన్నాయి, జనరల్ కి 98 ఉన్నాయి. 240 పోస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా పీడబ్ల్యూడికి టోటల్ గా 54 పోస్టులు ఉన్నాయి, బ్యాక్లాగ్ మొత్తం కలిపి. సో టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే యావరేజ్ గా మనం చూస్తే అబౌవ్ 900 పైన ఉన్నాయి పోస్టులు. ఇక్కడ మనం అమరావతి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో మన స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్.
తెలుగు ఉర్దూ లాంగ్వేజ్ వచ్చేసి పోస్టులు ఇక్కడ 180 పోస్టులు ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి 6 ఉన్నాయి. ఇక్కడ పీడబ్ల్యూడిలో ఈ కేటగిరీకి ఇక్కడ వచ్చేసి మనకి ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. మళ్ళీ పీడబ్ల్యూడిలో ఈ కేటగిరీకి ఇన్ని పోస్టులు ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు ఇవి రెగ్యులర్ వేకెన్సీస్. సో ఇవి 180 ఉన్నాయి, ఇవి 6 పోస్టులు ఉన్నాయి. సో అలాగా సర్కిల్ వైజ్ బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, నార్త్ ఈస్టర్న్, హైదరాబాద్, జైపూర్, నెక్స్ట్ కోల్కతా. హైదరాబాద్ చూస్తే మనకి 230 పోస్టులు అయితే ఉన్నాయి. కోల్కతా, లక్నో, మహారాష్ట్ర, ముంబై, తర్వాత న్యూఢిల్లీ, తిరువనంతపురం. సో ఇన్ని పోస్టులు అయితే టోటల్ గా 2600 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే నేను చెప్పింది ఏంటంటే మీకు రెగ్యులర్ వేకెన్సీస్ లో జనరల్ గా ఉండే వేకెన్సీస్ ఇవి 1900 పైన అన్నాను కదా. అయితే టోటల్ గా వచ్చేసి 2600 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళా ఇందులో ఇవి ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులు, పీడబ్ల్యూ పోస్టులు కూడా ఉన్నాయి 364. సో ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఇక రిజర్వేషన్స్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కామన్ గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం ఇవన్నీ బాగా చదువుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడి, అలాగే తర్వాత విజువల్ వీళ్ళకి, అంటే ఇక్కడ మీరు పోస్టులు చూస్తే పీడబ్ల్యూ కేటగిరీలో ఇవి ఉంటాయి కదా, విఐ, హెచ్ఐ, ఎల్డి, డి అండ్ ఈ వీళ్ళ కేటగిరీ. పీడబ్ల్యూలో మళ్ళీ ఈ కేటగిరీ బ్యాక్లాగ్ పోస్టుల్లో. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. జనరల్ గా రిలాక్సేషన్ ఏజ్ అనేది, అప్పర్ ఏజ్ అనేది కామన్ గా 5 years, 3 years, 15 years, 13 years, 10 years, 5 years అనేది కేటగిరీని బట్టి ఉంటుంది. సో ఇది అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మాక్సిమం ఇక్కడ ఏదైతే సర్కిల్స్ ఉన్నాయో అక్కడే ఇస్తారు. సో హైదరాబాద్ అయితే హైదరాబాద్, తెలంగాణలో, అమరావతి అయితే అమరావతి, ఆంధ్రప్రదేశ్ లో మనకి మన తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. మెయిన్ ఏంటంటే లోకల్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. సో ఇది సెలెక్షన్ ప్రొసీజర్. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఎకనామీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇలా ఉంటుంది. ఇది కామన్ గా ఉండేది. ఇక ఇక్కడ ఇచ్చారు సాలరీస్ ఎంత ఉంటాయి ఏంటి అనేది. ప్రజెంట్లీ ద స్టార్టింగ్ బేసిక్ పే 48,000 నుంచి 480 రూపాయలు. అలాగే టోటల్ గా వచ్చేది ఏంటంటే 85,920 వస్తుందన్నమాట. 48,480 నుంచి 85,920 నుంచి వరకు వస్తుంది. సో ఇందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. 2 years ఎక్స్పీరియన్స్, 2 years తర్వాత అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఎక్స్పీరియన్స్ పెరిగితే జీతం పెరుగుతుంది. అట్లా రూరల్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంకు, డిఏ ఇస్తారు, హెచ్ఆర్ఏ ఇస్తారు, లీజ్ రెంట్ ఇస్తారు, పిఎఫ్ ఉంటుంది, పెన్షన్ ఫండ్ ఉంటుంది, ఎన్పిఎస్, ఎల్ఎఫ్సి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇక జాయినింగ్, ట్రైనింగ్ అండ్ కెరీర్ పాత్. ఇది జనరల్ గా జాయినింగ్ అయిన తర్వాత ట్రైనింగ్ ఇస్తారు యాజ్ పర్ బ్యాంకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. సో ఇది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి సో ఇది ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏమంటున్నారంటే ద ఎగ్జామినేషన్స్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ ఎట్ venues across many centers in India. A tentative list of centers for online examination. సో ఇది ఆన్లైన్ లోనే ఎగ్జామ్ ఉంటుంది. కాకపోతే సెంటర్ లో ఒక సెంటర్ అని ఇస్తారు. ఆ సెంటర్ కి వెళ్ళి మనం రాయాలి. అది ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో ఉంటుంది, అమరావతి అయితే అమరావతి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ ఇచ్చారు. ఇక్కడ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి అయితే 750 రూపాయలు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి నిల్ అయితే ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. వాళ్ళు అంటే బిఫోర్ ఎగ్జామినేషన్ ప్రీ ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో అది తీసుకోవచ్చు. అలాగే హౌ టు అప్లై అన్నారు, సేమ్ మనం ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. గైడ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇచ్చారు. సో ఇవి కంప్లీట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సాలరీ, అలాగే మనకి మీకు మెయిన్ పాయింట్స్, పోస్టులు ఎన్ని, తర్వాత ఎలిజిబిలిటీ ఏముందంటే అంటే ది ఎగ్జామ్ కి మనకి మెయిన్ గా అడిగేది ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ. సో ఎనీ డిగ్రీ అడుగుతున్నారు కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
సో మీకు మెయిన్ చెప్పింది పోస్టులు ఎన్ని, క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత ఫీ ఎంత ఉంది, తర్వాత సాలరీ ఎంత వస్తుంది, ఈ కంప్లీట్ డీటెయిల్ అయితే చెప్పేశాను మీకు. ఇది మనకి మెయిన్ డీటెయిల్స్. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి, ఇది అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇక్కడ ఇచ్చారు, అంటే ఇది ఇక్కడ ఉండొచ్చు అని ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశ్ చూస్తే అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో ఉండబోతుంది. ఇక మనం తెలంగాణలో చూద్దాం. తెలంగాణలో చూస్తే ఇక తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఉంటుంది. సో తెలుగు వాళ్ళకి తెలుగు టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక అప్లై చేసేటప్పుడు ఎంత సైజ్ ఉండాలి ఏంటి అనేది డీటెయిల్ గా ఇచ్చారు. హౌ టు అప్లై అనేది ఇక్కడ మీకు లింక్ ఇక్కడ కూడా ఇచ్చారు, ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ డైరెక్ట్ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అని ఇచ్చారు ఇక్కడ. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేటు, తర్వాత ఆన్లైన్ ఫీ పేమెంట్, ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. సేమ్ ఇవన్నీ కూడా కామన్ గా ఉండే అప్లికేషన్ ఇది. సో హ్యాపీగా అప్లై చేసేయచ్చు మీరు. ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్, మొబైల్ నంబర్ కన్ఫర్మేషన్, మొబైల్ నంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ ఇచ్చేస్తారు, సెక్యూరిటీ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ చేస్తారు, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు, డీటెయిల్స్ ఇస్తారు మీవి. అలాగే ప్రివ్యూ చూసుకుంటారు ఒకసారి, తర్వాత అప్లోడ్స్ డాక్యుమెంట్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు, అలాగే పేమెంట్ చేస్తారు. సో టోటల్ గా ఇది డీటెయిల్స్. సో మీరు ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు ఈ డీటెయిల్ చూసుకుని ఎవరైతే డిగ్రీ చేసి ఉన్నారో, సో 18 years అబౌవ్ అయితే ఉన్నారో వాళ్ళు క్వాలిఫైడ్, మీరు ఒకసారి ఈ అడ్వర్టైజ్మెంట్ పూర్తిగా చదవండి. ఎవరైనా సరే, మేమేంటంటే వీడియో లెంత్ అవుతుందని చాలా షార్ట్ లో చెప్పడం జరుగుతుంది. సో మీరేం చేయాలంటే అడ్వర్టైజ్మెంట్ పూర్తిగా చదువుకొని అప్పుడు అప్లై చేసుకోవాలి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఇంకా ఆలస్యం చేయకుండా తెలుగులో ఎగ్జామ్ ఉంటుంది, అంటే లోకల్ లాంగ్వేజ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ప్రిఫరెన్స్ అనేది ఈ SBI బ్యాంక్ ఇస్తుంది. సో కాబట్టి మీరు ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేసి ఈ జాబ్ను పొందడానికి ఎవరైతే ట్రై చేస్తారో, ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.